గత కాలంలో 4 రోజుల నుండి మరి విస్తారమైన వర్షాలతోటి మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న మరి రాష్ట్రాలన్నీ కూడా ముంచివేయబడుతున్నాయండి. ఇది భయంకరమైన విషయం ఏంటంటే మన విజయవాడ గుంటూరు పరిధిలోని కొండల వరద తాటికి తట్టుకోలేక, వరదల్ని మా పోటుని తట్టుకోలేక కొండలు ఇరిగి ఇళ్ళ మీద పడిపోయి ఇంచుమించు 20 మంది పైమాటే మరణించిన వారు ఉన్నారండి. 20 మాట పైమాటే మరణం పొందిన వారు తెల్లవారు పేపర్లో చదివితే ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనమే ఎందుకు ఈ మాటలు వినడానికి బ్రతికి ఉన్నాము? మనమే ఎందుకు ప్రార్థన చేయడానికి బ్రతికి ఉన్నాము? మనమే ఎందుకు పాటలు పాడడానికి బ్రతికి ఉన్నామంటే దేవుని అనాథ సంకల్పంలోని మనమందరము కూడా ఆయన పని చేయడానికి ఉన్నామండి. ఆయన స్తుతించడానికి ఉన్నామండి. ఆయన ఆరాధించడానికి ఉన్నామండి. ఆయన మన నోటితోటి, మన శరీరంతో, మన కళ్ళతోటి, మన ఆలోచనతోటి, మన హృదయముతోటి ఆయన్ని కొనియాడాలనే ఆలోచన మేరకు దేవుడు ఉంచాడండి. అనేక మందిని నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మనకి ప్రాణం ఉంచాడండి. అంతేగాని మనమేదో బలవంతులమని, మనమేదో ఉత్తములమని, మనమేదో అన్ని విధాలుగా దేవునికి మహింపరిచేవారిగా ఉన్నామనిసని దేవుడు ఆలోచన మేరకు కాదండి. మన పాపులమైనా, ఎన్నో దోషాలు చేసినా, ఎన్నో అక్రమాలు చేసినా సరే, సజీవులు ఎక్కడ ఉంటారు? నీతోటి నాతోటి దేవుడు అనేక మందిని రక్షించే పని ఉంచాడు కనుక మన సజీవ లెక్కల్లో ఉండగలుగుతున్నామండి. ఎంతమంది మన కళ్ళ ముందు మరణించిన వారు లేరండి? ఎంతమంది మన ముందు చూస్తే ఎంతమంది మరి సమాధిలోకి వెళ్ళిపోయిన వారు లేరండి? మనమే ఎందుకున్నామంటే ఆలోచించండి. నీ పుట్టుక వెనకాల ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడికి ఉంది. అలాంటి ప్రణాళికలోని మనిషి జీవితం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉంటే దేవుడికి విలువైన కుమారులుగా, కుమార్తెగా నిలబెడతాడు, ఏ విధంగా ఉంటే మరి దేవుడు మనం అసహించుకుంటాడో కొన్ని మాటలు బైబిల్లో మనం వెళ్ళి చూద్దామండి. ఆలోచించండి. బైబిల్లోకి వెళ్ళే ముందు ఒక ఆలోచన చేద్దామండి. ఏమండి, మనిషి పుట్టుక చాలా విలువైనది. ఎవరిని అడగండి. మనిషి పుట్టుక చాలా విలువైనది. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే చేసే పనులు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు ఏమీ చేయలేవండి. ఇలాంటి మనిషి ఎలా జీవించాలో దేవుడు చెప్పాడు, కానీ అలా జీవిస్తున్నాడా? ఏమండి, తల్లిదండ్రులు పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉన్నవారు ఉన్నారు. వాళ్ళ ఆలోచన చూడండి. నీ బిడ్డ బాల్యములోని నీ చెప్పిన మాట వింటే ఎలాగండి, నా కుమారుడు చెప్పిన పనులన్నీ కూడా చేస్తాడంటారు. అంటారంటారా? నా కుమార్తె ఇంటి పనులన్నీ కూడా చక్కగా సర్దుకొని చేస్తూ అన్ని విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉందంటే బాల్యముని తల్లిదండ్రులు మెప్పించే పిల్లలుగా ఉన్నామా మనము? పిల్లలారా, జాగ్రత్తగా వినాలి. అలాగే యవ్వనంలోకి అడుగుపెట్టిన మనము చాలా బలిష్ఠులుగా, చాలా బలవంతులుగా, అన్ని విషయాలు చాలా చురుగ్గా ఉన్నప్పుడు మన నడక ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ సంతోషపెట్టే తల్లిదండ్రులు సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉన్నామా? అప్పుడు చాలామంది కూడా ఊరికి అవసరం ఉంటుంది, తన వీధికి అవసరం ఉంటుంది. ఎందుకని అన్ని పనుల్లో కూడా యవ్వనంలోని చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎవరైనా ఏదైనా పని చెప్పాలంటే యవ్వనస్తులకి ఎక్కువ చెప్తారు. యవ్వనము నుండి నడి వయసుకు వస్తున్నప్పటికీ కుటుంబం బాధ్యతలోని చక్కగా నడుచుకొని అన్ని విషయంలో కూడా గొప్పవారిగా ఉంటే ఆయన చూసి నేర్చుకోమంటారు చాలామంది. ఆయన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు, బిడ్డల క్రమంలో పెంచుతున్నాడు, బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు, అందరి దగ్గర పేరు ప్రఖ్యాత కలిగి అన్ని విషయంలో కూడా చాలా చక్కగా నడుచుకున్నారంటారండి. చివరికి వస్తున్నప్పటికీ, వృద్ధాభిలోకి వస్తున్నప్పటికీ మన స్థితి ఎలా ఉంటుందండి అంటే, నువ్వు అన్ని విషయంలో గొప్పగా దేవుణ్ణి మహింపరిచి ఉంటే, అన్ని విషయంలో దేవుణ్ణి ఘనపరిచి ఉంటే,
దేవుడు తప్పితే ఈ లోకమంతా కూడా పక్కన పెడితే నీ వృద్ధాప్య సమయంలోని అన్ని విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. లేదు నీకు పిల్లలు పెంచాలని ధన వ్యామోహంలోని, లోక ఆశల్లోని, లోక పదవుల కోసము, లోక ఆలోచనల కోసము, లేక కుటుంబము కోసమే దేవుణ్ణి పక్కన పెట్టి బ్రతికితే వృద్ధాప్య సమయంలోని ఏ విధంగా నువ్వు ఉంటావో తెలుసా? నువ్వు ఏదైతే విత్తుతావో, ఏమన్నాడు దేవుడు? ఏదైతే నువ్వు విత్తుతావో, ధనం విత్తుతావా, నువ్వు ఎదుగుదల, పిల్లల కోసం ఎదుగుదల కోసము విత్తుతావా, లేదా సహోదరుని ప్రేమించడానికి విత్తుతావా, లేక ద్వేషించడానికి విత్తుతావా? ఏది విత్తుతావో వృద్ధాప్య సమయంలోనే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా అనుభవిస్తారండి. ఇది నేను చెప్పిన మాట కాదండి, దేవుడు చెప్పిన మాట అండి. అలాగ అనుభవించినప్పుడు మనిషి పుట్టిన మొదలుకొని, బాగా వినాలి, మనిషి పుట్టుక మొదలుకొని వృద్ధాప్యం వరకు మనుషులందరి దృష్టిలోనూ ఏ విధంగా సాక్ష్యం పొందుతున్నాము, లేదా పుట్టిన మొదలుకొని వృద్ధాప్యంకి వచ్చినంత వరకు ఏ విధంగా మన మనుషుల దృష్టిలో దూషణలు, అవమానాలు, ఎన్నో విషయాల్లోనే ఈవిడి కరెక్ట్ కాదని అనిపించుకుంటున్నావా? ఒకానొక రోజు మరణం వస్తుంది. ఒకానొక రోజు మరణం వస్తుంది. ఆ మరణం ఎలాగుండాలంటే చూద్దామండి, బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దామండి. కీర్తనలు 116 అధ్యాయము 15వ వచనమండి. కీర్తనలు 116 అధ్యాయము 15వ వచనమండి. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టికి విలువ గలది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుడి నుండి పంపబడిన కుమారుడే. ఏమండి, హిందువులకు ఒకదే ఇదిలాగా, ముస్లిమ్స్ ఒకలాగా, క్రిస్టియన్కి ఒకలా కాదండి. ప్రపంచంలో ఉన్న 8 కోట్ల మంది, 800 కోట్ల మంది పిల్లలు కూడా దేవుడి నుండి పుట్టిన వారే. ఆ పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి, దేవుడి చివరి గడియ వస్తున్నప్పటికీ మన మరణము ఏ విధంగా ఉంది? యెహోవా దృష్టికి భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలనైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు వృద్ధాప్యలో ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు, నడిప్రాయంలో ఉన్నావు, అన్ని విషయంలో తెలిసిన వారుగా ఉన్నావు. నీ మరణము యెహోవా దృష్టికి విలువకరముగా ఉంటుందా? మరణించిన వారిని అడిగితే ఏం చెప్తారండి? బాగా చెప్పండి. శవం దగ్గరికి వెళ్ళి మరణించిన వారిని అడిగితే నీ మరణము యెహోవా దృష్టికి, అంటే దేవుడి దృష్టికి విలువకరముగా ఉందా అని అడిగామనుకోండి, ఏమని చెబుతాడా? మీరు చెప్పాలి. మీరు చెప్తేనే ముందుకు వెళ్తాను. శవము దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా మరణించావు కదా నాయన, మరణించిన తర్వాత నీ మరణము దేవుడి దృష్టికి దేవుడి దగ్గర ఉన్నామని అడిగితే ఆయన ఏమంటాడు? ఏమని అంటాడా? ఏమీ మాట్లాడు, శవమై ఉన్నాడు కదా. నేను అందుకే ఈ ఆదివారం, పరిశుద్ధ ఆదివారం దినాన్న ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మాటలు వింటున్నా, నెట్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను, నువ్వు బ్రతికున్నంత వరకు నీ మరణము యెహోవా దృష్టికి విలువకరముగా ఉన్నదా, విలువ లేనిదిగా ఉన్నదా? బ్రతికి ఉండే కాలములోనే నువ్వు పరీక్షించుకున్నావని నువ్వే ఆలోచించండి. పరీక్ష అనేది నీ ప్రాణం ఉంటప్పుడు జరగాలి. నీ బ్రతుకు సరి చేసుకున్నావు అనేది మన ప్రాణం ఉన్నంత వరకే జరగాలి. నేను దేవుడి దృష్టికి విలువగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా అన్న విషయం తెలుసుకోవాలంటే నువ్వు వాక్యం అందే సరి చేసుకోవాలి. దేవుడు మాటలు విన్నప్పుడు సరి అయిపోవాలి. అలా లేదు, నా మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలియదు కదా, నాకు నచ్చి నేను బ్రతికేస్తున్నానంటే అప్పుడు అంటున్నాడు, యెహోవా దృష్టికి భక్తుల మరణము చాలా విలువగలది. విలువైన మరణం పొందడానికి నువ్వు ఉన్నావా? నీ బ్రతుకు కాలంలోని నడుస్తున్నావా? ఆలోచించండి. ఒక విషయం మనం ఆలోచిద్దాం. మనం ఏ విధంగా నడుచుకున్న బైబిల్ చెప్తుందండి.
దేవుడు ముందుగా చెప్పేసాడు కూడానా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదిగా ఎలాగైతే అనుకుంటున్నాడో 800 కోట్ల మంది మరణము కూడా విలువకరంగా ఉందా ఏంటి? విలువకరంగా ఉందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి మనం. ఏమండి, రోజు త్రాగేసి భార్య వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి వాళ్ళు భోజనం పెట్టకుండా వచ్చిన ధనమంతా కూడా త్రాగి చేసి తన యవ్వనం మొదలుకొని వృద్ధాప్యం వరకు ఆ జీవితమే సాగిస్తూ ఒకవేళ అతను మరణించాడు అనుకోండి, కుటుంబీకులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ పక్కన ఉన్నవారు కానీ ఏమంటారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లారా? అయ్యో ఈయన మరణము ప్రజలందరి దృష్టికి కూడా చాలా విలువైనదని అంటారండి. చెప్పండి చెప్పండి అయ్యా, ఏమన్నాను మళ్ళీ? యవ్వనం మొదలుకొని వృద్ధాప్యం వరకు తన కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, పిల్లలను, వాళ్ళ కుటుంబ అవసరతలన్నీ విడిచిపెట్టి తన నచ్చినట్టు తన జీవిస్తూ త్రాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా బ్రతుకుతున్న ఆయన మరణిస్తే ఏమంటారండి? ఏమంటారండి? పేడ ఏమంటారు మన భాషలో చెప్పండి, ఏమంటారు? పేడ విడగరయ్యింది అంటారు. చాలా పేడ విరగడైపోయిందండి. ఎందుకంటే అతను దేనికి విలువకరంగా ఉన్నాడు? కుటుంబానికి విలువకరంగా ఉన్నాడా? పిల్లలకి విలువకరంగా ఉన్నాడా? పక్కవారికి ఇరుగు పొరుగు వారికి ప్రేమ కలిగి విలువకరంగా ఉన్నాడా? ఎప్పుడు చూసినా తన జీవితం, తన బ్రతుకు, తన ఆలోచన, తన జీవితమే అనుకొని బ్రతుకుతుంటే ఆయన మరణం దేవుడి దృష్టికి కానీ మనుషుల దృష్టికి కానీ విలువకరంగా ఉంటా చెప్పండి అండి. అందరూ మంచోళ్ళేటండి, అందరూ తప్పులు చేయని వారంటే సపోజ్ నేను చెప్పి మీరే అన్న ఆలోచన మేరకే ఇంకో ఉదాహరణ చెప్తాను. ఏమండి, చిన్ననాటి నుండి చక్కగా చదువుకొని మన దేశం మనం ఇంత చక్కగా వాక్యం ప్రకటిస్తున్నాము, ఇంత చక్కగా కూడుకుంటున్నామంటే బోర్డర్లోని అనేక మంది కాపలా ఉండి మన కోసం సంరక్షిస్తూ వాళ్ళు ఎండనక వాననక మంచనక వాళ్ళు పడిగాపులు కాస్తున్నందుకు దేశంలో ప్రజలందరూ కూడా చక్కగా సంతోషంగా ఉన్నారండి. తన యవ్వనములు ఎలాగుండి కూడా తెలుసా? దేశం కోసం ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు తన శరీరము ఒక పూట తింటాడు, మరొక పూట తిండరు. ఉదయం 5 గంటలని జాగింగ్ అని, వాకింగ్ అని, ఎక్సర్సైజ్లని, ట్రిమ్మింగ్లని, అనేక డ్రిల్లులని, వాళ్ళకి అనేక పడుకోవడానికి వీలులేక, తినడానికి వీలులేక వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకొని ఆఖరికి ఎక్కడికి వెళ్ళి కాపలా కాస్తారంటే మంచులో, ఎడారిలోని, అడవుల్లోని కాపలా కాస్తూ ఎవరిని రక్షిస్తున్నావు అంటే నా కుటుంబం ఎలాగైతే దేశంలో ఉందో, నా ఇంటి వారు ఎలాగైతే దేశంలో ఉన్నారో ప్రతి ఒక్కరుగా నా కుటుంబంగా ఆలోచించి కాపలా కాస్తున్న ఒక వీర జవాన్ని కానీ, మిలిటరీ వాడిని కానీ, ఆర్మీ వాడిని కానీ ఎవరైనా సరే మరణిస్తే ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? మీ నోటి చెప్తే బాగుంటుంది కదండి. వీర మరణం పొందినవాడు, దేశము కోసము, కుటుంబము కోసము చక్కగా మరణించిన వాడని అందరూ కూడా మన జాతీయ జెండా అతని మీద కప్పి గంధపు చెక్కలతో కాలుస్తూ మరి అనేక నివారణలు అనిపిస్తూ పెద్దలు మొదలుకొని పిల్లలు మొదలుకు సెల్యూట్ చేస్తూ ఆయన మరణం ఎంత విలువైందండి? దేశమంతా పేరు మారుమోగిపోద్దండి. ఏమంటారు? మరణం గురించి చెప్తున్నానండి, మరణాల్లో వ్యత్యాసం చెప్తున్నానండి. నువ్వు కుటుంబానికి ఎందుకు పనికి రాకుండా వాడుగా మరణిస్తే నిన్ను అసహించుకున్న వారు అందరూ ఉంటారు. కానీ అదే మరణము దేశభక్తుడు కానీ చేశాడు అనుకోండి, పోలీసు కానీ చేశాడు అనుకోండి, జవాన్ కానీ చేశారు అనుకోండి, ఆర్మీ కానీ చేశారు అనుకోండి, నేవీ కానీ చేశారు అనుకోండి, ఏమంటారు తెలుసా? దేశము కోసం మరణించిన వీరుడు అంటారండి. ఇప్పుడు మనం దేవుని కోసము ఆయన నమ్మి బాప్తిసం పొంది దేవుని కోసం బ్రతుకుతానని మాట ఇచ్చిన మన జీవితాలు వీర మరణముగా ఉంటాయా? లేకపోతే ఇందాక చెప్పాను కదా, త్రాగుతూ తిరుగుతూ లోకము కోసం బ్రతుకుతూ తన బాధ్యత ఎరగక, తన పని ఎరగక, తన పుట్టుక పరమార్థం తెలియక మరణించిన ఒక వ్యక్తి అసహించుకున్న వారుగా ఉన్నామా? ఆలోచించండి. ఏమండి, మన జీవితాలు ఎలా ఉన్నా తెలుసా? బైబిలే చెప్తుందండి. మన జీవితాలు ఎలా అంటే ఒకరినంటే ఆనందపడిపోయిన జీవితాలు,
ఒకరి గురించి మనం మాట్లాడుకోండి సంతోషించే జీవితాలు, కానీ చివరికి వస్తున్న బైబిల్ దగ్గరకు వస్తున్న అందరి హృదయములు కూడా స్కానింగ్ చేయబడుతుంది. ఏ విధంగా స్కానింగ్ చేయబడుతుంది చూద్దాం బైబిల్లోకి వెళ్ళి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనమండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనమండి. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కింద చేదును పాపమును ఉన్నవి. ఏమండి భక్తులారా, నా గురించి నీ గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇది ఎవరికో అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. ముందు దేవుడు మాట వినకూడానికి వచ్చిన మనమే జ్ఞాపకం చేసుకుందాము. చదువుతలే మళ్ళీ. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక కింద చేతును పాపమును ఉన్నవి. ఏంటండి, నీ శరీరం అంతటిలో కూడా అరికాలు నుండి నరినెత్తి వరకు ఏ అవయవం గురించి కూడా ముందు చెప్పలేదండి. ఏమంట, నాలుక ఏదండి, చక్కగా నోరు చక్కగా లిప్టిక్లు రాసుకుంటారు కదా మూతులకి, ఆ దాని గురించి చెప్తున్నానండి. చక్కగా ఆహారం తింటారు కదా దాని గురించి మాట్లాడుతున్నారండి. చక్కగా గొడవ అయిందనుకోండి పెద్ద నోరు అడుచుకొని పడిపోతారు కదా దాని గురించి దేవుడు చెప్తున్నాడండి. దేని గురించి చెప్తున్నాడండి? అన్నం చూపించుకొని లిప్టిక్ రాస్తావు కదా దాని గురించి. నెక్స్ట్ ఏమో ఇంకేంటి చక్కగా తింటావు కదా దాని గురించి. గొడవ అయిందనుకోండి పెద్ద నోరు అడుచుకొని మనం అరుస్తాం కదా దాని గురించి ఏం చెప్తున్నాడంటే, మాట వలనే కానీ నీ నాలుక వలనే కానీ నీ శరీరం అంతటి కూడా పాపము చుట్టుకుంటుందండి. ఈ నోటితోటే కదని మనం అన్నీ మాట్లాడతాము. అబద్ధం మాట్లాడినా, బూతులు మాట్లాడినా, సహోదరుని మిత్ర కొండేలు మాట్లాడినా, ఒకరి మీద పొరుగువారి మీద అబద్ధం సాక్షి పలికినా సరే, ఒకరు ఏదైనా సరే చెడు మాట్లాడాలన్నా సరే అన్నీ కూడా నోరుతోటి చేస్తుంది. ఏంటి దీనికి ఇంక్లూడ్గా యాకోబు పత్రికలోని మంచి మాట ఉంటుందండి. 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటానండి. నాలుకయే అగ్ని. ఒక చిన్న సౌండ్ తగ్గించండి, అది అయ్యగారు చిన్న తగ్గించండి. చెప్పండి. ఓకే చదవమ్మా. నాలుకయే అగ్నియే నాలుక మన అవయవములోని ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరములకు మాలిన్యమును కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేస్తా చిచ్చుపెట్టును పెట్టబడును. ఎక్కడండి ఏంటి, ఈ చిన్న నాలుకంట సర్వ శరీరమునకు పాపమును కలుగు చేసే నాలుకగా ఉంటుందంటండి. ఈ చిన్న నాలుక ఏమండి, నోటితో తాగిన వారిని దేంతో తాగిరంటారండి? మంచి లావని వేరొక ఏదైనా పదార్థం దేంతో తాగుతాడండి? నోరుతో తాగుతాడు. కానీ అదే నోరుతో ఏం చేస్తాడు? బూతులు మాట్లాడతాడు, కొండేలు మాట్లాడతాడు. శరీరముతో ఏమి చేయలేని పనులు కూడా నోటి మాటతోటి పాపము పుట్టించుకొని తన శరీరమునకంతా కూడా పాపాన్ని అంటించుకోగలంత గొప్ప సామర్థ్యత నాలుకకి నోరుకి ఉందంటాను. చదవండి ఆ మాట మళ్ళీని యాకోబు పత్రికలోనండి. నాలుక అగ్నియే నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకమున చేత చిచ్చుపెట్టబడును. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందండి? ఎక్కడ మొదలైన నాలుకతోటి ఎక్కడండి శరీరముకు వచ్చిందంట.
శరీరం ఒక్కటే పాపం చేయలేదంట. ప్రపంచంలో ఉన్న శరీరాలన్నీ కూడా నాలుగు ద్వారాగే పాపములో ఉంచబడంట. అంతటి తాగలేదండి. అది ఎక్కడంట? ప్రకృతి చక్రంలోని చుచ్చు పెట్టినంట. అక్కడ తాగలేదండి. ఆఖరికి పాతాళపు ద్వారములు కూడా దాని ముందు నిలబడలేదేంటండి. ఎందుకనుకుంటున్నావు? అందులో మనం పడిపోవాలని, నరకంలో జారిపోవాలని ఈ చిన్న నాలుగుతోటి ఎంత పెద్ద ప్రమాదము పొంచి ఉందంటే, ఏ రోజైనా నీ నోరుని, నీ నాలుకని దేవుడి కొరకు వాడబడ్డావా? ఆలోచించండి. ఇక మన దగ్గర ఉన్నారు చక్కగా మన సహోదరులు ధర్మ గారు, పాట పాడుతారు, ఆరాధన చేస్తారు. మన భాస్కర్ గారు అలాగే చేస్తారు. రమణ గారు, పక్కన సహోదరు తతీషు, ఏలియా అందరూ కూడా దేవుని గురించి మాటలు చెప్పడానికి, చదవడానికి, ప్రకటించడానికి తన నోరు వాడబడుతుంటారు. ఈ విధంగా మనం అందరము చేస్తున్నాము. ఆలోచించండి. ఎందుకంటే ఇది నోరుతో చేయకపోయాం అనుకోండి, ముందు నోటి నుండి వచ్చింది ఏంటి తెలుసా? అబద్ధములు, బూతులు, తర్వాత కొండేలు, అబద్ధ సాక్ష్యములు, పొరుగువారి గురించి తప్పుడుగా మాట్లాడేవన్నీ కూడా ఈ నోరు నుండి బయలుదేరి ఆఖరికి నేటికిగో ప్రకృతి చక్రములోని వరదలు ఇలా వచ్చేస్తున్నాయి. ఏంటండి చలికాలంలో వర్షాలు, ఏంటండి ఎండాకాలంలో ఇలా ఉంది ఏంటండి అని అంటున్నావు చూసా. ఆ చక్రంలోని చుచ్చు పెడుతుందని సంగతి ఎక్కడి నుండి మొదలైంది తెలుసా? నాలుగు నుండే మొదలయ్యింది. ఆఖరికి నీ శరీరాన్ని నరకములో పారవేయడానికి కూడా ఈ నాలుగు నుండే మొదలవుతుందని సంగతి మర్చిపోయారు ప్రజలు. నేత్రాశ, శరీరాశ, జీవక తప్పము ఏ విధంగా నీ శరీరంలో ఉంచబడిన ఈ నాలుక పాపపు శరీర క్రియలండి నీ శరీరాన్ని కాల్చివేయడానికి సిద్ధమవుతుందన్న సంగతి గుర్తెరగాలి. నోరుని ఏమంటారండి, పెద్దలో సామెత అంటారండి, పల్లెటూరులో కానీ విలేజ్ని, నోరు బాగుంటే ఏమంటారండి, ఏమని మీ నోరు కానండి, నోరు బాగుంటేనండి ఊరు బాగుంటుందండి. అవునండి, నువ్వు గొడవలు పెట్టుకుంటే ఊరు బాగోదు, నువ్వు తిడితే ఊరు బాగోదు, నువ్వు సోదరులు కొండలు చెప్తే ఊరు బాగోదు. కానీ నోరు బాగుండే, అయ్యా బాగున్నారా, కుటుంబం బాగుందా, ఎలాగున్నారు, చక్కగా ఉన్నారా, నాకు చిన్న అవసరం వచ్చింది, నాకు చిన్న హెల్ప్ చేయండి అని అనుకో. నోరు బాగుంది అనుకోండి, వాళ్ళు కూడా చక్కగా సహకరించి ఊరంతా బాగుంటుంది మనకి. నోరు బాగోలేదనుకోండి, చుట్టుపక్కల అందరూ కూడా శత్రువులే పెంచుకుంటాం మనం. మరొక మాట చూద్దామండి. బైబిల్లోకి వెళ్ళి గలతీ పత్రిక శరీర కార్యముల గురించి ఉంటుందండి. శరీర కార్యములు 5:19-21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మచ్చతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవన్నీ కూడా భక్తులు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైన వారి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని, ఇవన్నీ కూడా మన శరీరంలో అనుభవిస్తూ, ఇవన్నీ కూడా మన శరీరంతో చేస్తున్న మరణిస్తే మన బ్రతుకు విలువైనదా దేవుడి దృష్టికి? మన మరణము చెప్పండి మీరే. దేవుడే సూటిగా ఈ మాటలతోటి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇన్నోటి మన హృదయంలోని, మన శరీరంలోని, మన నాలుక యందు, మన కళ్ళు యందు, మన చూపు యందు, మన హృదయం యందు ఇన్ని క్రియలు మనం నెరవేరుస్తున్నప్పుడు మన మరణము యెహోవా దృష్టికి విలువైనదా? బయట వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దండి. లోన ఉన్న దేవుణ్ణి నమ్మి విశ్వసించి ప్రతి వారము కూడా వాక్యముతోటి ఉతక స్నానము చేస్తున్న మన జీవితాలే ఎలాగ ఉంటే మరణిస్తే మనము దేవుడు విలువైన వారంగా ఉంటామా? ఆలోచించండి. ఎలా నడుచుకోవాలండి? ఎలా నడుచుకోవాలి? శరీరంలోని తెలియని కాలం అంతా కూడా తెలియదని బ్రతికించావు. తెలిసిన తర్వాత ఏదైనా మార్చుకొని నిలబడతావంటే నాకు కాదనేట్టుగా చెవులు పక్కన పెడతావు. బాగా వినాలండి.
తెలియని కాలం అంతా కూడా దేవుని ఎరిగినంత వరకు కూడా నీ నచ్చినట్టు చేసినంత వరకు కూడా ఎవరు చెప్పలేదు కనుక, నాకు తెలియలేదు కనుక నేను చేశానని అనొచ్చు. కానీ దేవుని నమ్మిన తర్వాత కూడా ఈ కార్యాల్లో మన పాలిభాగస్తులు అయ్యామనుకోండి, ఏమంటారండి దేవుడు? ప్రతి వారం కూడా ఉతక స్థానముతోటి మన శరీరాన్ని ఉతక స్థానం వాక్యముతోటి స్నానము చేపిస్తున్నాడు కదా, మలినమంతా కడుగుతున్నాడు కదా. తర్వాత జాగ్రత్త పడిపోవాలి కదా మనం చెయ్యకూడదని. బద్ధకము, నిర్లక్ష్యము, అవిధేయత అన్నీ కూడా దేవుని వాక్యం దగ్గరికి వస్తే అన్నీ చూపెడతామండి మనం. ఎంత చక్కగా వచ్చారండి అందరూ దేవుని ఆరాధన మాట్లాడడానికి. ఎన్ని బుధవారం వస్తామంటే కనబడం, మనం శుక్రవారం వస్తామంటే కనబడమండి, లక్షవారం వస్తామంటే కనబడమండి, మంగళవారం వస్తామంటే కనబడమండి. ఎందుకంటే మా శరీర కార్యములు మేము నెరవేర్చుకోవాలి కదా. మరి అయ్యావని నెరిగేస్తారు. సృష్టి ఇచ్చాడు, నిన్ను పెంచాడు, నిన్ను పుట్టించాడు, నిన్ను కాపాడుతున్న దేవుడు నీకు ఏది కావాలో తెలీదా? చెప్పండి. మనకేది అవసరమో తెలీదా? నువ్వు అడగక మునిపే నేను నీకు అన్ని సమకూర్చగల సామర్థ్యం ఉన్న తండ్రిని కదా, నన్ను ఎందుకయ్యా నువ్వు నమ్మలేకపోతున్నావు? మళ్ళీ రోజంతేండి, గంట, అరగంట, గంటన్నర, 24 గంటల్లో గంట, గంటన్నర ఎలా ఉంటుందండి? దేవుడికి ఇవ్వమేండి. మన మరణమేంటి దేవుడికి విలువగా ఉంటుంది? చెప్పండి మీరేనా? దేవుడికి విలువగా మన మరణమే ఉంటుందా? మన జీవితం, మన కుటుంబం, మన వాళ్ళు, మన స్వార్థంతో నిండిపోయిన మన జీవితాల్లోనే దేవుడి పిల్లలు దేవుడికి పనులు చేయాలి, దేవుడు సహాయం చేయాలి, ఎన్నో విధాలు నిలబడాలి, ఎన్నో విధాలుగా నేను అనేక మంది రక్షించాలని ఏదైనా మనసు కలిగి ఉన్నదని మన జీవితంలోని ఆలోచించండి. ఒకరిని అంటున్నానని ఏ విధంగా మీరు భావించకండి. దేవుడే వాక్యముతోటి నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడన్న సంగతి మర్చిపోకండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలాగుండాలో తెలిసండి, భక్తులు ఎలాగుండాలో తెలిసండి. దేవుడు ప్రతి ఒక్కరి కార్యములు బట్టి, వాళ్ళు నడకడ బట్టి, అన్ని విషయంలో పని బట్టి కూడా వాళ్ళకి తీర్పు తీరుతుందని సంగతి మర్చిపోయారా? మన మరణం తర్వాత మనతో పాటు ఆత్మతో పాటు ఏమి తోడై ఉంటట? నీ క్రియలు దేవుడు వెంట వెళ్తాయన్న సంగతి మర్చిపోయావా? చూద్దాం బైబిల్లోకి వెళ్ళి చూద్దామండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనమండి ప్రియమైన దేవుని పిల్లరా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనమండి. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు బాగా వినాలండి. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మే చెప్పుచున్నది. ఎవరు చెప్తున్నారండి? ఏమన్నాడు దేవుడు? మొదటగా మనకు అనుకూలంగా వచ్చినట్టుగా ఉందండి, మనకు అనుకూలంగా ఉందండి. చివరికి వస్తున్నప్పుడు ఏమని తెలుసా? వాని క్రియలు వారికి సాక్ష్యము చెప్తుందండి. ఏ క్రియలు చేస్తున్నావి? నువ్వు సువార్త చేస్తున్నప్పుడు నిలబడుతున్నావా? నువ్వు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సహకరిస్తున్నావా? వాక్యము అనేక మంది పంచుతున్నప్పుడు నువ్వు వెనకాలండి వాళ్ళు ప్రోత్సహిస్తున్నావా? దేవుని కోసం నశించిపోతున్న వారి గురించి అనేక మంది తన కుటుంబాలు, తన ఇల్లులు, తన భార్యలు, తన బిడ్డలని విడిచిపెట్టి స్వార్థ పని నిమిత్తము ఊరు తిరుగుతున్న వారికి ఏ విధంగా నిలబడుతున్నావు చెప్పండి. నీ క్రియలే దేవుని దగ్గరికి వెళ్తాయి. నువ్వు పరిశుద్ధమైన క్రియల్లోనే, దేవుని వాక్యానుసారమైన క్రియల్లోనే నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ క్రియలు దేవుడు చెబుతాయి. మనతో పాటు మన నీడ కూడా వచ్చేస్తుందండి. మనం నడుస్తున్న నీడ వెనకాల ఎలాగొస్తుంది? అలాగే మన ఆత్మ ముందు వెళ్తున్నప్పుడు మనతో పాటు మన వెనకాలే మన పనులు, మనం చేసే పనులు. నువ్వు ఏ పనులు చేస్తున్నావు? పరిశుద్ధమైన పనులు చేస్తున్నామా? లేకపోతే మన సొంత కార్యము, అందరూ తమ సొంత కార్యములోనే ఉండిపోయి యెహోవా కార్యములు ఎవరు లక్ష్య పెట్టకుండా ఉన్నామా? మనం ఆలోచించండి. ఏమంటే చాలా విలువైన బ్రతికిన మంది,
చాలా గొప్ప జీవితం అండి. ఆలోచిస్తే, నువ్వు లెక్కలేస్తే, నువ్వు తిన్న ఆహారానికి కొనుక్కోవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావే, అన్నీ ఇచ్చిన దేవుడికి నువ్వు ఎంత చెల్లించి, ఎంత మూల్యం ఇచ్చి ఆయన దగ్గర విలువైన మరణంగా నిలబడుతున్నావు ఆలోచించండి. ఇక్కడ ఒక వస్తువుని మన దగ్గర చేర్చిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెక్కల్లో ఆలోచిస్తే, నువ్వు కష్టపెడితే పడినదంతా కూడా దానికి పెడుతున్నావండి, దేవుడికి పెట్టట్లేదు. బహుశా అలాగని తప్పుగా అనుకుంటున్నారే మీరు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వాళ్ళు నియమించిన ధరలు, నియమించిన దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకొని పెడుతున్నావు, నువ్వు కష్టపెడుతున్నావు, కష్టం పెడుతున్నావు. కానీ దేవుడు పండించాడు కదా, నేలాన్ని పండించి దాంట్లో విత్తనం వేసి, విత్తనంలో మొక్క వచ్చి, అది మొలకగా ఎదిగిన తర్వాత దాంట్లో వచ్చిన ఫలాలు నువ్వు తీసుకొని అది నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ పల్లెం ముందు ఉన్నప్పుడు దానికి విలువ కట్టాడు అనుకోండి, నువ్వు ఎంత పెట్టగలవు? దానికి నీరుని, గాలిని, సూర్య వేడిని సమస్తను కూడా నువ్వు కడుపు నిండడానికి అన్ని పెట్టిన దేవుడికి నువ్వు ఏమి ఇచ్చి తన రుణము తీర్చుకోగలవు? ఆలోచించండి. ఏమి ఇచ్చి 24 గంటలు కష్టపడిన కష్టం పెట్టినా సరే సరిపోదండి. అని చాలా గొప్పవాడండి, ప్రేమమయుడండి. ఆయనకున్న గొప్ప గుణమైన, నా పిల్లలకి నేను కాకపోతే ఎవరు పెడతారు? నా పిల్లలకి నేను కాకపోతే ఎవరు పెడతారు? అలాగని నా పిల్లల దగ్గర ఏదో ఆశించాలి, ఏమీ లేదు. వాళ్ళు చక్కగా గొప్పవారిగా నా గురించి బ్రతికితే చాలు అనుకున్నాడండి. అది పెద్ద బరువైన పని కాదు కదండి, చాలా విలువైన పని అండి. నన్ను ప్రకటించేవారుగా ఉన్నారా? నన్ను చెప్పేవారుగా ఉన్నారా? నన్ను నేర్చుకునేవారుగా ఉన్నారా? నన్ను అర్థం చేసుకునే వారుగా ఉన్నారా? నా కన్నీరు తుడిచేవారుగా ఉన్నారా? అనేక మంది నశించిపోతున్న వారిని రక్షించడానికి పరిగెడుతున్నారా? అదే చేయమన్నాడండి, అదే చేయమన్నాడు. నీ స్వరం ఇచ్చాను కదా, నీకు స్వరం ఇచ్చానా? ఆ స్వరం డబ్బులతో పెట్టిందండి. ఈ మాట్లాడుతున్నాను నేను ₹1,00,00,000 ఇచ్చి ఇది కొనుక్కున్నాను, దీన్ని జాగ్రత్తగా వాడాలని ఎవరైనా చెప్పండి. నీకు ఇచ్చిన స్వరము, దేవుడిచ్చిన స్వరము దేవుడి కోసం మాట్లాడుతుందా? దేవుడిచ్చిన కళ్ళు దేవుని వాక్యం చదవడానికి వినియోగపడుతుందా? దేవుడిచ్చిన కాళ్ళు, చేతులు, శరీరము, ఇది మదుపు కాదండి, ఇది కొనేది కాదండి. ఇది కోట్ల రూపాయలు పెట్టి నీ చెయ్యి కొన్నాను కదా, ఈ కాలు కొన్నాను కదా, ఈ కన్ను కొన్నాను కదా, ఈ నోరు కొన్నాను కదా అని అనడానికి ఏం లేదండి. అవన్నీ నేనే కదా ఇచ్చాను, అవి నా కొరకు పని చేస్తే చాలుతుంది నాయన. నాకెంతో ఆనందము. పిల్లలకండి ఎంత పొట్లం తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఏమంటారు తల్లిదండ్రులు? నాయన చిన్నది పెట్టరా అని అంటారా చిన్నపిల్లలు. వాళ్ళు ఒకవేళ చిన్నది కానీ నోటి దగ్గర ఇలా పెట్టాడు అనుకోండి, ఆహా, ఆ తల్లిదండ్రులు ఎంత పొంగిపోతారండి. నాకు వద్దినా, నువ్వే కడుపు నిండా తిన్నాను అని మళ్ళీ అడిగి పెడతారు. అంటే పరలోకపు తండ్రి కూడా అన్నీ ఆయనే కదా ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నా గురించి ఒక్క మాట నీ తండ్రి పరలోకంలో ఎదురు చూస్తున్నాడు, నీ బ్రతుకు కాలంలోనే ఆ తండ్రి గురించి పరలోకానికి వెళ్ళవా అని ఒక్కరికైనా ఒక్క మాట చెబుతాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడండి దేవుడు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా ఈ నోటితో అన్నీ మాట్లాడుతున్నారు, కానీ దేవుని గురించి మాటలు ఎవ్వరూ ఆడట్లేదండి. ఇది ఈ బ్రతుకు కాలం చేస్తున్న ఇందులోని మన మరణము విలువకరంగా ఉంటుంది. చెప్పండి, చూద్దామండి. ఇంకో మాట చూసి మనం ముందుకు వెళ్దామండి. ఇంకో మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని పిల్లరా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 6 చదువుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5, 6 అండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతమున వారందరును